పిచ్చోడి చేతిలోని రాయిని పనికిమాలినోడి చేతిలోని ఆరణం ఉంటే రెండిటికి పెద్ద తేడా లేదు. ఆడెవడి మీద ఎప్పుడు రాయి వేసేస్తాడో తెలీదు. ఈడెప్పుడు ఎక్కడ ఆరణ కొట్టేసి చెవులు సిల్లెట్టేస్తాడో నెక్కాడో అక్క ఉండదు. విశాఖపట్నంలోని అన్ని కాలుష్యాలు కలిపి జనాన్ని బతకనివ్వడం లేదు. ఓ పక్కన కంపెనీలు వదిలే ఇసుక కాలుష్యం, మరో పక్క తాగునీళ్ళు కాలుష్యం, ఇంకో పక్క శబ్ద కాలుష్యం. కాలుష్యాలకు కేరాపడ్ర సేదిరా అంతే తిన్నగా మన ఊరిని చూపించేయొచ్చు. ఇన్ని కాలుష్యాలు కాల్చుకు తినేస్తుంటే కాలుష్య నియంత్రణ మండలని అబ్బో పెద్ద పేరే దానికి కలచ్చల మండలిగా మారిపోతుందని జనం అంటారు. పొద్దున్నేగిసిన దగ్గర నుండి తొంగుండి దాకా ఒకటే గోల. ఈ ట్రాఫిక్ నుండి బయటపడేసరికి చెవిగోపలు గుయ్యమనిపోతున్నాయి. చేతిలో నాన్నుందని చెప్పేసి ఆడికి అవసరం అవని నేకపోని పీ 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 మని నొక్కిడే. మనం చేసి గోలతోటి అవతలోడి చెవులు పోతాయని ఇంగిత జ్ఞానం నేను బలు తొక్కేస్తాను. ఆటోలో పక్క, నారీలో పక్క, బస్సులు ఇంకో పక్క, కార్లు బైక్లు అయితే చెప్పనాం గుయ్యి గుయ్యి గుయ్యమని ఒకటే సౌండ్లు. దీంతోటి చెవులు దిమ్మెత్తిపోయి ఇంటికెళ్ళి కూలబడిపోవడమే. మా ఐదారు మంది బళ్ళు తోలుతారు గాని ఆరన్లు అదే పని మీద మోగించడమే. ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు ఏ బళ్ళు కదలవు, అప్పుడును ఆరన్లతోని మోత మోగించడమే. విశాఖపట్నం సిటీలోని శబ్ద కాలుష్యం చూస్తే చాలా భారీగా పెరిగిపోయింది. రోడ్డు మీద ఎక్కడైనా సిగ్నల్ లైట్లు వేస్తే రెడ్ సిగ్నల్ వచ్చిన దగ్గర ఆగిన దగ్గర కూడా వెనకాల నుంచి కంటిన్యూగా ఈ హార్న్ మోగించడం ద్వారా ముందు ఉన్న వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. దాని మూలాన్ని కూడా చాలా మట్టుకు శబ్ద కాలుష్యం వస్తుంది. అలాగే కాకుండా ఈ ఇండస్ట్రీస్ మూలాన్ని కూడా పొల్యూషన్ చాలా పెరిగిపోయింది. శబ్ద కాలుష్యం అన్నది ఇన్ని డెసిమల్స్ అన్నది డెసిబిల్స్ బట్టి ఉండాలి, కానీ అది ఎక్కడా మెయింటైన్ చేయట్లేదు. దానికి పొల్యూషన్ బోర్డు కూడా ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు. పొల్యూషన్ బోర్డు కూడా యాక్షన్ తీసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కూడా వ్యవహరిస్తూ ఇందులోని చాలా మట్టుగా ముడుపులు చేయి మార్చడం మూలాన్ని ఇలాంటి విషయాల్లో సీరియస్గా పొల్యూషన్ బోర్డు ఆలోచించి ఏదో ఒక యాక్షన్ తీసుకొని ఈ శబ్ద కాలుష్యాన్ని తగ్గించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ట్రాఫిక్ నుండి బళ్ళు గోల ఎలాగుంటే విమానాలు ఎగిరి దిగినప్పుడు అదో గోల. పెళ్లిళ్ళు, పేరంటాలు, పండగలు, పబ్బాలైతే చూసుకున్న సావిరంగా ఆ మైక్ సెట్లు, బాజాలు, భజింత్రీలు టాప్ని పొదిలేస్తారు. ఆ సౌండ్లు భరించలేక తలుపులు మూసుకొని చెవుల్లో దూదులెట్టుకోవడమే. మందుగుండుగాని పేలిస్తే చెవులు కన్నాలు ఓడిపోవడమేనమాట. ఎక్కడితో ఆగుతుందేటి? బిల్డింగ్లు కట్టి పని దగ్గర, కంపెనీల దగ్గర, మిషన్లాడీ దగ్గర ఈ సౌండ్ పొల్యూషన్ సరదా తీర్చి వదిలేస్తుంది. 60, 70, 80 డెసిబెల్ దాటిపోతుంది. సౌండ్ కొలిసి కొలమానం అది. ఢిల్లీలో 83, హైదరాబాద్ నుండి 76, కలకత్తా నుండి 75, బొంబాయి నుండి 66 ఇలాగా గోల గాబరెత్తించేస్తుంది. దీంతో ఐబీపీలు, ఇనికిడి ప్రాబ్లంలు, జ్ఞాపక శక్తి పోవడం, జనం మీద రకరకాల రోగాలు వచ్చి పడిపోతున్నాయి. 90% బస్సులతోటే గోల ఎక్కువైపోతుందట. సౌండ్ నిమిటి దాడితే పైన లేయాలా? ఎవడేస్తాడో అయ్యి ఎక్క నేవు చేతులు తడిపెత్తే సేనా నువ్వెంత సౌండ్ ఎట్టుకో అడిగేవాడు ఉండడు. మన ఊర్లోని సౌండ్ పొల్యూషన్ తోటి జనాలకు సచ్చి సావైపోతుంది. సౌండ్లెట్టి ఊళ్ళ మీద సౌండ్ లేకుండా రౌండ్ వేసేయాల. ఆఫీసర్ బాబులు మా చెవులు కన్నాలు ఊడిపోతున్నాయి. గోల గోలతోటి చెవి గోపలు ఎదిరిపోతున్నాయి. మీకు వినబడుతుందా లేదా? వినబడపోతే చెప్పండి, చెవిటోలు అనుకుంటాం. సౌండ్ మీద రౌండ్ అయిపోతే రచ్చ రంబోలైపోద్దని జనం అంటారు.